రియల్ వర్సెస్ రియాలిటీ. మనకి సినిమాలో చూపించేది వేరు, రియాలిటీ వేరు, అది తెలిసిందే కదా. అయితే కోర్ట్ లో రియల్ వర్సెస్ రియాలిటీ ఏంటి, అందులో ఫస్ట్ చూద్దాం. మన మూవీస్ లో ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని జైలుకి పంపించిన తర్వాత, వాళ్ళని హీరోని ఒక్కడనే సెపరేట్ గా ఒక సెల్ లో, మిగతా వాళ్ళందరినీ వేరే సెల్ లో చూపిస్తారు. జైల్లో ఒకళ్ళని ఒక సెల్ లో పెట్టే లాంటి రూల్ ఉందా? అసలు జైలర్స్ కి గానీ, లేకపోతే జైల్ అథారిటీ వాళ్ళకి గానీ అలాంటి పవర్ ఏమన్నా ఉందా అని అంటే, రియాలిటీ ఏంటంటే ప్రిజనర్స్ యాక్ట్ అంటూ ఒకటి ఉంది. ఆ యాక్ట్ లో జైల్ అథారిటీ వాళ్ళకి స్పెసిఫిక్ గా సెపరేట్ సెల్ లో పెట్టే రైట్ అయితే లేదు, పవర్ అయితే లేదు. సుప్రీం కోర్ట్ కి ఒక ప్రిజనర్ అన్నమాట, ఆయన ఒక లెటర్ రాశారు. లెటర్ రాసి ఇలాగా జైల్లో తనని ఒక్కడిని ఒక సెపరేట్ సెల్ లో పెట్టి టార్చర్ చేస్తున్నారు జైల్ అథారిటీస్ నైస్. ఆ లెటర్ ని సుప్రీం కోర్టు సూమోటోగా తీసుకుని, సూమోటో అంటే ఆ లెటర్ ని కేస్ లాగా కన్సిడర్ చేసి, అతను ఏమి కేసు ఫైల్ చేయలేదు, అతను లెటరే రాశాడు. ఆ లెటర్ ని ఈ ప్రిజనర్స్ యాక్ట్ లో సెక్షన్ 30 clause 2 పవర్ ఆఫ్ ద జైల్ అథారిటీస్, ఎవరిని ఏ సెల్ లో పెట్టాలి అన్నది పవర్ ఆఫ్ జైల్ అథారిటీస్ అన్నమాట. ఆ పవర్ ఆఫ్ జైల్ అథారిటీస్ ని కంప్లీట్ గా స్ట్రక్ డౌన్ చేసి, ఏ ప్రిజనర్ ని అంటే ఏ నేరస్తుడిని, జైల్లో ఉన్న ఏ నేరస్తుడిని సెపరేట్ గా ఒక సెల్ లో పెట్టడం అన్నది ప్రొసీజరే లేదు, ఆ పవరే లేదు. ఒకవేళ అలా పెట్టాలి అంటే అది కోర్టు డైరెక్షన్ త్రూ పెట్టాలి తప్ప వీళ్ళకి జైల్ అథారిటీస్ కి అలా సెపరేట్ గా సెల్ లో పెట్టే పవర్ లేదు. కాబట్టి సినిమాల్లో చూపించినట్టు వాళ్ళు ఎక్కువగా వైలెంట్ గా ఉన్నారు, లేకపోతే వాళ్ళ వల్ల గొడవలు జరుగుతున్నాయి, ఇట్లాంటివి ఏమున్నా సరే డార్క్ సెల్, ఎవరికి కనిపించకుండా బయటకి పంపించకుండా పెట్టి ఒక క్లోజ్డ్ సెల్, ఇట్లాంటివన్నీ ఈ సినిమాల్లో తప్ప రియాలిటీలో ఉండవు.